సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఇడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే ఒక హెల్ప్ సార్, అర్జెంట్. అది అడగటానికి చేతులు చెప్పులు ఎందుకు? సారీ, నా పేరు మధు. నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఈ పోలీసు వాళ్ళందరూ ఇంతే. ఎంక్వైరీకి బ్రేకులే ఉండవు. అదే అదనుగా క్రిమినల్ తప్పించుకుంటాడు. క్వశ్చన్స్ అడగకుండా కొంచెం బండి స్టార్ట్ చేస్తారా ప్లీజ్? అరే రండి సార్. అదిగో ఆ బండి దగ్గరేనండి. ఇక్కడే. స్టాప్. ఇదిగో ఎడ్ల బండి. బండి ఆపవయ్యా. చాలు ఆగండి. ఏందమ్మా? ఏందా నీ అయ్యా, నువ్వు అసలు మనిషివేనారా? ఈ మూగ జీవాల్ని దారుణంగా హింసిస్తున్నావు. నిన్ను మట్లో కప్పెట్టా? ఏందమ్మో, ఈ పశువులు నా సొంతం. డైలీ గడ్డి నేను కొనేస్తున్నా. నా ఇష్టమా? ఏం కావాలన్నా చేసుకుంటా. అడిగేదానికి నువ్వెవరా? నేనా, బ్లూ క్రాస్ మెంబర్. మో, నువ్వు బులుగు కాసుతో నాకైంది, నలుపు కాసుతో నాకైంది. పక్క పో, మనం పోవాలా? చచ్చావురా నువ్వు. ఏం సార్, ఏం మాట్లాడరేంటి? మనుషులకి మాత్రమే రక్షణ కావాలా? యానిమల్స్ కి ఏమీ సపోర్ట్ చేయరా మీరు? మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మెల్లగా నిదానంగా వెళ్ళండి. ఫోన్ పెట్టవయ్యా. కుదరదని చెప్పాను కదా, ఫోన్ పెట్టు. అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఎంతకీ నువ్వు? నా పేరు శక్తి అన్న. పెద్దన్న బిడ్డనన్నా. అన్నా, మీరు పెద్దన్న పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. వింటే ఈ ఊర్లో ఇప్పుడు వరకు పెద్ద బిల్డర్లంతా కూడా మా నాయన వచ్చి కలవకుండా పనులు మొదలు పెట్టలేదు. కానీ మీరు మాత్రం ఇప్పుడు దాకా వచ్చి నాయన్ని చూడలేదే. నేను వచ్చి ఆయన ఎందుకు చూడాలి? తవరు గుంటూరు వాళ్ళు కదా, ఆ మాత్రం పొగరుంటాది. అంతేనయ్యా, గుంటూరు కారం పొగరు అంతే. నీకేం కావాలో సరిగా అడిగి చావు. ఏంద్రా సౌండ్ ఓవర్ అయితాండది? ఇది మేమేలే ఊరు. ఇక్కడ ఏం మాట్లాడినా మేమే. మిగతా వాళ్ళు మేము చెప్పిందే ఇనుకోవాలా? నన్ను ఏం చేయమంటారు? ఇది కరెక్ట్. ఓ పని చెయ్యి. రేపు నువ్వు ఓపెట్లో 20 లక్షలు పెట్టి అబ్బాగా తెచ్చిచ్చి ఆశీర్వాదం తీసుకుని పో. ఏంటి అంత డబ్బు? ఏంది ఓవర్గా చెప్పినానా? 2.5 కోట్లకు నిన్నే కదా ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించినావు. 20 లక్షలకే ఓనుకొస్తుండదా? ఒక్కొక్కరు చెమటోడ్చి సంపాదించిందన్న. అన్ని లక్షలు అలా ఇస్తాను. అందరూ చెవటోడ్చే సంపాదిస్తున్నారు. కానీ సంపాదించిన దాంట్లో ఒక అమౌంట్ని పన్ననే పేరున గవర్నమెంట్ కి కడతాడారుగా. ఆ పద్ధతి ఏడకోడా. ఏడ నడిచేడిది ఈ అన్నల రాజ్యం. నువ్వు ట్యాక్స్ కడతాండావు. కుదరదంటే? ఇప్పుడు దాకా కుదరదని చెప్పినోడు ఎవడికి గొంతులో పేణాలు నిల్చలా. చల్లారు నాకు పెట్లు నెట్టుకొచ్చుకోలు. డాడీ, సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఇడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే. హాయ్ డార్లింగ్. ఏందే ఈ రోజు నువ్వేనా? వచ్చే మరే. నువ్వు పోయా వెనకే సరే, వస్తాగా. లేట్ చేయమాకేందే. తొందర ముఖ్యమైంది మర్చిపోయి వెళ్తున్నావు. ప్రతిపక్ష నాయకులంతా మా అన్నగారి గురించి ఏందేందో తప్పుగా మాట్లాడినారు. అసలా నా పెనిమిటిని చంపింది కూడా అన్నే అంటున్నారు. సభాముఖంగా నేను అడుగుతాండా, ఓ ఆడపడుచు నుదుట పట్టు సరిపేదానికి ఏ అన్నకి మనసొత్తది? ఈడ ఈ రోజు ఆయనే గనక ఉండుంటే ఎంతో సంతోషపడి ఉండేవారు. ఎందుకంటే నాకు బదులుగా ఇతనికి సీట్ ఇవ్వండి అని నా భర్తకి సీటు దారపోసిందే ఈ పెద్దన్నయ్య. కానీ అది సహించలేని వాళ్ళు ఆయన్ని అంతం చేసినారు. అందుకే పగసాదింపు చర్యగా నా సహోదరుడికి గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు. అంతే కదన్నా? ఇప్పుడు పెద్దన్నయ్య గారు ఈ శుభ సందర్భంగా పేదోళ్ళందరికీ బహుమతులు అందించి సత్కరించుకుంటారు. నా ఊపిరిలో ఊపిరైన ప్రజలారా, నా బొందులో ప్రాణం పోయేదాకా మీకు సేవ చేస్తూనే ఉంటా. ఈడకొచ్చిన సోదరి తన తాళిబొట్టు తెగిన దుఃఖాన్ని వదిలి నా విజయానికి ఎక్కువగా సంతోషిస్తా ఉందే. అది ఎట్టాగంటే
ఆ దేవుడు నన్ను ఈ ఊరంతటికి సేవ చేసి తరించేందుకే పుట్టించినాడు. ఇక ఈయనగోరు కేశవ చిట్స్ అనే సంస్థను స్థాపించి ప్రజలందరికీ సేవ చేయాలని నాతో చెప్పినారు. అందుకే నా కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా ఉండాలి. ఇదిగో నందు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకు, తీసుకో. చెప్పాగా, నేను నీళ్లు తాగాను. ఎందుకు మినరల్ వాటర్లు అవి డబ్బు వేస్ట్? వేస్టా? నేను కూల్ డ్రింక్ తాగితేనే డబ్బులు ఇవ్వను, అలాంటిది నీళ్ళకి డబ్బులు ఇస్తానా? తప్పన్నా వినవా నాన్న? రే, నేను పోలీసు ఉద్యోగినేరా. 35 సంవత్సరాల పాటు 3 స్టేషన్లో నేను ఉద్యోగం చేశాను. కానీ నువ్వు 3 సంవత్సరాల్లో 15 స్టేషన్లకు మారావు. ఇప్పుడేంటి నువ్వు అనేది? నీతిగా బతకూడదనా? అయ్యో, ఆ మాట నేను అన్నాను నాన్న. పాలసీ ప్రాక్టికాలిటీ ముందు ఓడిపోతుందని చెప్తాను. కానీ నేను అనలేదుగా. నీది మొండితనం. నువ్వు వినే రకం కాదు. పెళ్ళాం పిల్లాంజల వచ్చాకే నీకు తెలుస్తుంది. వెళ్లే ప్రతి చోటికి బుల్లెట్ తీసుకెళ్ళినట్టు భార్యను తీసుకువెళ్ళలేవు. అదే పరిస్థితి వస్తే డైవర్సే. ఇంకా నువ్వు బయలుదేరు. ఇవన్నీ నువ్వు తీసుకో, అప్పుడే నేను బయలుదేరేది. సరే, ఇటు పులిచెర్లలోనైనా లౌక్యంగా బతకటం నేర్చుకోరా. నువ్వు దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా వస్తాను. వాళ్ళు ఎతకు పుడిచినారు. నేను తెల్లారగట్లుగా వస్తా. నేను బిన్నే వస్తా, నువ్వు పెట్టి. పక్కనే ఉన్న కొట్లున్నాయా? ఏంటన్నా నేరుగా పోయి ఎడం పక్క తిరిగినావంటే పెద్ద నంగడు ఉంటుంది. ఏం కావాలి సార్? తాగడానికి ఏమైనా ఉన్నాయా? ఇస్కీ, బ్రాందీ, బీరు, రమ్ము, నాటు సరుకు. యాదే ఇది వైన్ షాపా? అవునన్నా, మీరు ఆ పక్క తిరిగి రండి. సోకేసినాంగాంధ్రా సాంగ్ అయితేనే అమ్మకి ఎక్కువ ఉంటది. అవునవును. ఆడదా మ్యూజిక్. ఇలా మీరు అన్ టైంలో బార్ రన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా? లేదండి. ఏదో పర్మిషనా? ఈడెవడో కట్టుకుంటే పిల్ల పర్మిషన్ తీసుకోడు. గవర్నమెంట్ కూడా పర్మిషన్ తీసుకోవాలనా? ఏంటి ఎర్రబోస్ ఎక్కువ వచ్చినా? చూడబ్బా, వచ్చినామా వేసినామా పోయినామా అని ఉండాలా. నో క్వశ్చన్స్. అడిగేది మిమ్మల్ని, చెప్పండి. ఏమా ఏంది కలర్ గా ఫిట్ గా ఉండనన్న కొవ్వులో మాట్లాడుతూ ఉండవా? ఈడెవుడు ఎవరిని చూసి భయపడ్డా. ఈడ నడిచేడితే పెద్ద రాజ్యం కాదబ్బా. రాజ్యమా? ఏది మన మనమేగల రాజ్యమా? ఏంటే మెడతో కూడా చెప్తారు. చెప్పేది విను. ఈ పెద్దన్న చిన్న ఎవడైనా నాకు అనవసరం. చిన్న పిల్లలకి ఆల్కహాల్ అమ్మటం చట్ట ప్రకారం తప్పు. తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరబ్బా నువ్వు? పోలీసు నువ్వా? ఏ ఊరి స్టేషన్ పోలీసు? ఈ ఊరి స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐని. చూడబ్బా, ఇది పెద్దన్న అంగడి. సార్ సార్ నీ మీద నిజంగా నాకు తెలీదు. నన్ను ఉతికేస్తామని తెలుసుంటే నీ పావడం నానబెట్టి ఉండేవాడే కాదు. కళ్ళు తెరవండి సార్. ఎవరు బాధే? కొత్తగా వచ్చిన ఎస్ఐని. విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచా? ఆడ కొత్త సినిమాలను రిలీజ్ కదా? లాకప్ లో క్రిమినల్స్ అని పెట్టాను. ఎఫ్ఐఆర్ రాయండి. అరే ఏందబ్బా, నేనే సరదాగి సైకిల్తో ఎప్పుడు డాన్స్ ఆడదామని చూస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ రా ఎన్టీఆర్ రా అంటారు. పోబా. ఎస్ఐగా చెప్తున్నాను, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. అయ్యా పేలేదు, పోబా. మత్తులో ఉన్నారు, తెల్లారేసరికి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఏందబ్బా ముత్తులో ఉన్నారు, గమ్మత్తులో ఉన్నారంటావా? ఆడ పెండ్లో మాది భరించలేకనే కదా స్టేషన్లోకి వచ్చి పడుకుంటున్నదా. ఓ మంచి కళను కూడా కందేవారండి. ఓ ఇన్స్పెక్టర్ గారా, ఏంది 4 రోజుల నుంచి వచ్చిందే పాలా? కలర్ఫుల్ అలమేలు పెద్ద వరకే పెద్ద వరకు అయినప్పుడు వీడికి ఎప్పుడైతే రెగ్యులర్ గా వచ్చేది. కోతపెట్టి కోడిపెట్లకి టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. రాగిని దేవి భిన్నగా రెండేమే. ఇన్స్పెక్టర్ కరెంటు స్తంభంలో నిలబడినాడు. నాకు ఎక్కువ జ్వరం నిలసలేకపోతున్నా. నిలసాల్సింది నువ్వు కాదు కదా. ఏం చేయ తెల్లగాకి నీగిరాకైందా? సార్ 3 రోజులు సార్. మహేంద్రకి చెవుల పూలా? క్యా హై అలమేలు ఫీమేల్ అని ఫీల్ అవుతా ఉంటే చిప్ప చేతికి ఇస్తా అంటారే. ఓ వారం రోజులు లోపలెట్టి సాన పడితేనే దారికి వచ్చి లొంగిద్దని నేను అనుకుంటా ఉండా. క్యా కరేంగే? అయ్యో ఏంది సార్ ఇది? ఓళ్ళు రారని తెలిసినా ఏటికి పిలుస్తారు. నీ కోసమే పుట్టిండేది, ఫ్రీగా ఉండది. ఏ ప్రియా వచ్చేసినాడే, ప్రిన్స్ వెయిటింగ్. హాయ్ డార్లింగ్. ఏందే ఈ రోజు నువ్వేనా? వచ్చే మరే. నువ్వు
పోయా వెనకే సరే వస్తాగా లేట్ చేయమాకేంది తొందర ముఖ్యమైనది మర్చిపోయి వెళ్తున్నావు ఏమా ఈ ఇన్స్పెక్టర్ని చూస్తే నీ తోటోళ్ళందరూ మందులేని రోగం ఉన్నోడు చూసినట్టే పారిపోతారు నువ్వు మాత్రం ఈ ఓసీ గిరాకీ మీద ఓవర్గా పడిపోతున్నావేంది అక్క కాసులు కురిపించే కస్టమర్ రావచ్చు కానీ ఈ బావతో గడిపే కాసేపే ఆప్యాయత దొరికింది పోలీసోడి పొత్తు కుత్తుకు మీద కత్తే ఇది పొత్తు కాదు ప్రేమక్క ఏందయ్యో రైడ్కి రెడీ అయిపోయినట్టుండా మరే ఎన్కౌంటర్కి వెళ్తే టప్ టప్ అంటూ కాల్చి రావాలా లోడలో మాట్లాడడం ఈ మహేంద్రకి ఏమాత్రం నచ్చదు ఇదే కదయ్యా నీలో స్పెషాలిటీ అబ్బో మనకన్నా ఎవడన్నా మెరుపులో వస్తే ఆడితే కూడా ఇట్టే బొంకుతావా సుఖం కోసము భయంతోనూ నిన్ను పక్కన చేరలేదయ్యా నువ్వంటూ నాకు పిచ్చయ్యా ఏంది ఈ మహేంద్ర అంటేనా గెల్లి జోడే ఈ మహేంద్ర ఈ గల్లీ చూడంటేనే పిచ్చి హీరోకి మాత్రమే హీరోయిన్ ఉండాలనా ఏంది నువ్వు నా హీరో అయ్యా పోలీస్ బండి వస్తుంది అందరూ రాంకోండి పోలీస్ బండి వస్తుంది అందరూ రాంకోండి పోలీస్ బండి వస్తుంది ఓ 2 కట్టింగ్లు వేసుకోవచ్చు ఉంచు పోయేప్పుడు చూసుకుందాం నువ్వు కేక సారు ఏం చిచ్చా ఈ రోజు గవర్నమెంట్ సెలవు లేదు కదా సారు పోనీ ఏ పార్టీ అయినా బంద్ ప్రకటించిందా లేదు సారు మరి కుల తగాదాలు మత కలహాలు ఏమన్నా ఏంది సారు నువ్వు కూడా అవన్నీ పుట్టించి చంపేదే మనం కదా సారు అయితే మరి మార్కెట్లో ఎవరు లేరేంది నాకే అర్థం కాలేదు ఒక్క పురుగు కూడా లేదే ఏడకు పోయింటారు మధ్యాహ్నం పైన కదా వచ్చేది ఈ రోజు అరే వచ్చేసేది అదే అర్థం కావడంలే ఓహో ఇదిగో చిచ్చో సార్ ఈ మార్కెట్ పోర్మొక స్థలమే కదా అవును సార్ నువ్వు పని చేయి ఏంది చట్టాన్ని కాపాడేదానికి చట్టబద్ధంగా ఈ మార్కెట్ లో ఉండే అంగళ్ళన్నిటికీ సీల్ వేసి 15 రోజులుగా ఖాళీ చేయాలని అన్ని వైపులా నోటీసులు అంటించు ఓకే సార్ ఏందిదే సీలేద్దామంటే ఇట్టా ప్రత్యక్షమయ్యారు సార్ ఏంది సార్ ఇది షట్టర్ లోపటి నుంచి తెచ్చుకుని బయటకు వస్తాడారు ఈడోళ్ళందరికీ భయంకరమని తేలుతాడు సార్ నువ్వు మరీ రెచ్చిపోకు అట్టా ఫీల్ అవుతున్నారు ఏందబ్బా నేను వచ్చేది తెలుసుకునే అన్ని మూసేస్తున్నారు కదా అది కాదు సార్ రాహుకాలం పోయినాకే అంగళ్ళు తెరసాలనుకున్నాం అంతలోనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నువ్వు అన్నింటినీ మూసే సీలేసేవా సార్ సార్ పెద్ద తప్పేసేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అయితే ఒక్కొక్కరు అది నేను చెప్తాను సార్ తప్పు చేసినారంటే దేవుని ముందుకు పైనుంచని ఆ తప్పు దిద్దుకునే దానికి ఏం చేస్తారు అర్చన చేపిస్తాం చేపిస్తారు కదా అదే మాదిరి ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు కోపంలో ఉండారు ఆ కోపం చల్లబరచాలా అట్టా చల్లబరచాలంటే ఊరిని పొగడతా మీరు పాట పాడాలా ఎవరు ఎక్కువగా పొగడతా పాట పాడతారో ఆ అంగడి పక్క 1 రోజుల పాటు ఇన్స్పెక్టర్ ఒంటి కంటతో కూడా చూడరు ఇదేదో సూపర్ గా ఉందే నేను వెంటనే 5 చేస్తా థ్యాంక్ యూ సార్ సార్ కన్నపిల్ల మనసు కొల్లగొడతాడు అన్నాను అంతే సార్ గెలిచింది నువ్వే ఇంకో నెల పాటు నీ అంగడి పక్కన నా కన్నే పడదేంది చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అక్కర్లేదు మారపా ఓ మాట చెప్పేదా అంగడి మూసేసి బేగం తెచ్చి స్టేషన్లో ఇచ్చేయి 30 రోజులు అయినాక తీసుకో సార్ 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 సారా సార్ సార్ పోరా పూస్కి పోయే చెప్పింది చెయ్యి అప్పుడా నేను మాట్లాడుతుండా చెప్పన్నా ఏంది వరకు ఫోన్ కొడతా ఉంటే ఎత్తడంలే ఈ విషయం నీకు తెలిసినదా తెలుసుకున్నా దిగులు పడబాక అప్పకడికే పోతుండా ఆనక సేత్త సరేపా ఒంటి గుప్ప తగల ఉండి పెడతా ఉందరా ఎవడో వాడు కళ్ళకు లైట్ కొడుతూ ఉన్నాడు వారిని అప్ప చిన్న బావేంది ఈడుకొచ్చుండో అయ్యా అప్పయాడరా? ఏం తమ్ముడు ఈడుకొచ్చిన ఏదైనా సమస్య అప్పయాడా అప్పలోన పనిలో ఉంటాడు నువ్వు వచ్చినావని చెప్పారే పొద్దుగాల ఇంటికి అప్ప అని పిలుస్తావా లేదా ఇప్పుడు వద్దు సినబ్బి ఈడికి వచ్చినారని తెలిస్తే అప్పా! అప్పా! వద్దు సినబ్బి ఏంది యో చెప్తే అర్థం కాదా ఆయన అలసిపోయి నిద్రపోతాండారు గాసారం ఆడ పార్టీ ఆఫీసులో సస్తా ఉండారు ఏడెవరంటే ఈయన ఉంపుడు గతితో కులుగుతా ఉన్నాడు రై సుబ్బు నువ్వు పోయి తోడగరా ఈ కొంపకు రాకూడదని నీకు చెప్పినాను కదరా ఓ తెల్లారి నాకు మాట్లాడుకుందాం యో నీకాడ ఎంపీ సీట్ లేదంట తెల్లారినాక మాట్లాడదామా ఏంద్రా వాగదండా మహిళా పార్టీ నాయకురాలు పంబా మణిమేఘల 3 సీతాపతికి సీటు దొరికేసినదాడా రేపు 2 గంటలకు అనౌన్స్ చేస్తున్నారు భద్రం శివం ఏడిపోయినారా ఏయ్ నువ్వు ముందు నీ పెండ్లబ్బకు చూడబ్బా పెద్దన్నా తప్పు చేసినావన్నా
తెలివేటైనదిరా నీకు. ఎంత గుంపుతో లోటుకొచ్చినానంటే చంపేసే కదరా లోనుకొచ్చుంటాం. సచ్చినోళ్ళ గురించి అరిచి టైం వేస్ట్ చేసుకోబాక. పెద్దన్నా, నేను ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ని. చెప్పినాడు. పెద్ద గొడవ అయితే ఏంద్రా పెద్ద గొడవ? ఒక కలెక్టర్ కుటుంబాలే చెత్తకుప్పలారితో చంపించినోడివి. నువ్వు ఎంపీ ఏందిరా? ఉన్నోడు ఉండాలనుకుంటే వెంటనే వాపస్ తీసుకో. ఏంది మణిమేగల, కాస్త చెప్పమ్మా. వాపస్ తీసుకోయా, పెద్దన్న చెప్పిందినయ్యా. అన్నా, నా మాట ఆయన వింటాడన్నా. ఏంద్రా వాపస్ తీసుకుంటా? గొంతులో ప్రాణం పోయినా వాపస్ తీసుకోనంతే. లూజ్ ఏంద్రా నీకు? నువ్వే పోయినాక నువ్వు వాపస్ తీసుకునేది ఏంద్రా? ఏమమ్మని నువ్వు చెప్తే మాట వింటాడన్నావు, వాపస్ తీసుకోనంటున్నాడు. దాంట్లో మాటన్నోడివి ఇంకేటికి రా గొంతులో ప్యాను. అయ్యో 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 నమస్తేనా. నా మీద చెయ్యి వేసావంటే దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఈ మహేంద్ర మర్డర్ చేయాలని ఒకసారి మనసులో అనుకున్నాక ఆ వెధవని గాగుల్లోకి వెళ్ళినా కూడా కనిపెట్టలేరు. అది గాగుల్ కాదు, గూగుల్. నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నాను పొగరు కదా, నిన్నిక కోయినే బచాయిగా. వెల్డన్ మిస్టర్ మహేంద్ర, మన రాష్ట్రంలోనే రౌడీయిజం లేకుండా చేశారు. మీ సేవలను ప్రశంసిస్తూ గవర్నమెంట్ మీకు పరమవీర చక్ర అవార్డు ఇవ్వబోతోంది. అవార్డా? సార్ ఏటైంది సార్? అయ్యో, రాత్రి నిద్ర వచ్చి కళ్ళు మూసుకుంటే గలీజ్ గలీజ్ కళ్ళు వస్తున్నాయి. ఏంది సార్ ఆ పిచ్చి కళలో? ఊళ్ళో ఉన్న రౌడీలందరినీ ఎన్కౌంటర్ లో కాల్ చేశానంట. గవర్నమెంట్ నన్ను మెచ్చుకుని అవార్డు ఇచ్చిందంట. సార్ ఇది సూపర్ కలే కదా సార్. ఏమయ్యా, ఏందయ్యా సూపర్? ఊళ్ళో ఉన్న రౌడీలంతా చచ్చిపోతే మనకెవరయ్యా కాసులు ఇచ్చేది? నైనా మనకి అవార్డు ముఖ్యం కాదు, కలెక్షనే. ఇదిగో నువ్వు బండి నేరుగా మార్కెట్కి పోనీ, ఈ తొక్కలో కలర్ రాకుండా మంచి ఛాయ్ తగిలిద్దాం. సార్, లాకప్ లో వాళ్ళంతా ఏమైపోయారు? అయ్యో, పోయారా? ఎప్పుడు తప్పించుకుపోయారు? ఏంటి మీ ఇద్దరు యూనిఫామ్ లో ఉన్నారు? ఎందుకంటే మేము పోలీసులం. మరి మిగతా వాళ్ళు? అదే సొంత జామీన్లో వదిలేసినాం. సొంత జామీనా? పేపర్స్ ఎక్కడ? అట్ట ఏడా పేపర్లంతా ఎవడు కొనేది లేదు. ఎదురుగా ఉండే టీ అంగట్లో ఎవరు లేనప్పుడు పోయి ఎత్తుకొచ్చేస్తాం. న్యూస్ పేపర్ కాదు, జామీన్ పేపర్. సార్, ఒకే ఊరు ఒకే ఈదోళం, పైగా పార్ట్నర్లా వాళ్ళ నమ్మకుండా పేపర్లు నమ్మచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? ఎస్ఐ నందా ఏలే రికార్డు తెలుసా? 3 సంవత్సరాల్లో 15 సార్లు ట్రాన్స్ఫర్ అయినాడు. న్యాయంగా మాట్లాడితే మీరు తీసుకునే ట్రాన్స్ఫర్స్కే ప్రెసిడెంట్ గారి ప్రమోషన్ వచ్చుండాలా. ఎందుకు డ్యూటీ పిచ్చా? నాకు అవి అక్కర్లేదు, ఇది నా నైజం. అరే ఏందబ్బా ఈ ఊళ్ళోకి వచ్చి కామెడీ చేస్తున్నావు? తమన్నాకి తెలుగు భాషకి ఏంది సంబంధం? పవర్ స్టార్కి పవర్కి ఏంది సంబంధం? ఆ మాదిరిగానే ఈ పోలీస్ స్టేషన్కి నిజాయితీకి ఉంది సంబంధం. ఇంత బాధపడలా? ఇప్పుడు నీకు ఇన్స్పెక్టర్ గారి హిస్టరీ తెలియదు, ఈ స్టేషన్ కెమిస్ట్రీను అర్థం కాల. ఎంత కెమిస్ట్రీనా? చదివినోడు కూడా ఇట్లా అడగడం నాయన. ఇన్స్పెక్టర్ ఎప్పుడు వచ్చేది? ఏం రైటర్ స్టేషన్ కొమ్మలో నెత్తిని కొట్టేసుకుని ముస్టాడు కూర్చుంటే ఇంకెవడో వినాయకుడి గుడి గణేష్. నేను నా ఇంట్లో బంగారం పోయినది కదా, అందుకే స్టేషన్లో కంప్లైంట్ వినాయకు వచ్చి కూర్చుంటాడు. వస్తే నగలతోరా, లేకుండా రావద్దని పెళ్ళాన్ని తిట్టిందంట. కంప్లైంట్ చేసుకుని పంపేచ్చు కదా. ఏ సార్ చెప్తే ఇంటారు ఇళ్ళు. తప్పకుండా దొంగగాడు స్టేషన్కి మామూలు ఇచ్చేదానికి వస్తాడు, నేనే పట్టుకుపోతా. మామూలు ఇక్కడిచ్చి కొట్టే సుత్తి దగ్గర నుంచి దిగే ఏక దగ్గర అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దొంగలిసాను తెలియాలి గాడికి. అంతా నువ్విచ్చే అలుసు సాచి ఒక్కటిచ్చుంటే ఆడు కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. కొంతమంది లాంటి పెట్టి మరీ బెదిరించారు సార్, మన మాట ఏంటలేదే. సార్ నాకు రేపు లీవ్ కావాలి. ఏ పెళ్లి చూపులు సార్. అదుర్సు ఇంతకెవరా బకరా? ఏంటి సార్ బకరా అంటే? బకరా అంటే పడ్డబోతా, నిన్ను కట్టుకుపోయేది ఎవడో అని అర్థం. ఆయుధపల్లిలో ఉంటారు సార్. ఆయుధపల్లిలో తట్టుకుంటావా? ఏంటి సార్? వరకట్నం ఎక్కువ అడుగుతారే, తట్టుకుంటావా అని అడిగే. చీర సారా పెద్దనై పెట్టుకుంటాడా? వరకట్నం దుడ్డంతా బారు వాళ్ళు పరవశం ఇచ్చుకుంటాడు. ఇక పోయొచ్చే ఖర్చు మంటప ఖర్చు అంతా మన బాబా అల్మిలు చూసుకుంటాడు. నగలకే సార్ ఎవరు దొరకలేదు. మన బీరోరాజు బాబ్జీ ఉన్నాడుగా, పోయిన వారమేగా 160 పౌండ్లు తెచ్చాడు. సార్ థ్యాంక్స్ సార్, సరైన టైంకే గుర్తు చేశారు. యువర్ వెల్కమ్. ఈ బ్రదర్ నందా ఇక్కడ ఎస్ఐగా అపాయింట్ అయ్యాను సార్. ఓ అంటే విజయవాడ పార్టీ మీరేనా? క్యా బాస్, కొత్తగా వచ్చారు, చేతులు ఏమీ లేదే. ఒక హాఫ్ సోడా 6 నాప్లీస్ లేకుండా వచ్చారు. ఆయన కాలి చేతులతో ఏడొచ్చినాడు సార్. నిన్న రాత్రి 6 మంది నేను తెచ్చి లోపలేసినాడు. అందులో మొదటోడు ఈడు, రెండో వాడు మన కానిస్టేబుల్ సుందరం. ఇతను తాగి గొడవ చేశాడు. అతను
డిపార్ట్మెంట్ని హేళన చేశాడు. మిగతా వాళ్ళు బిలో 18, అందరూ తాగున్నారు. ఇదిగో బ్రదరు, ఎందుకు ఈ డ్యూటీ భక్తి? కంటపడ్డ ప్రతి నేరానికి అరెస్ట్ చేయడం మొదలెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా లోపలే ఉంటారు, తమరొక్కరే బయట ఉండాల్సి వస్తుంది. అంత స్టిఫ్నెస్ ఉండొద్దు. వేట మొదలైతే నువ్వు వేట అవుతావు. అలాగని ఓవర్గా ఉండటం మనకి చేత కాదు సార్. చిచ్చా, ఊరికే ఎవడన్నా మామూలు ఇస్తా ఉంటే మేము ఈ ఊరు నుంచే వంగం వెళ్ళిపోతాం. ఒకటికి భయమే లేదంటే ఒకటి వాడు మొత్తలో ఉండాలి, లేదా బ్రహ్మచర్య అయి ఉండాలి. అన్నీ సర్దుకుంటాయో పెళ్లి చేసుకో. బట్టలు వేసుకున్నది డ్యూటీ చేయడానికి. అయ్యో, హైగర్ రూటే ఏరయ్యా. ఎస్ఐ సార్, ఒక మనిషికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానబోధ కలిగిద్దో ఎవ్వరికీ తెలియదు. బుద్ధుడికి బోధి వృక్షం, న్యూటన్కి యాపిల్ వృక్షంలా నీకు కూడా ఈ స్టేషనే లౌక్యాన్ని ఇస్తుంది. సార్, ఇక్కడి నుంచి తమరు ట్రాన్స్ఫర్ అయిపోతే పైకే పోతారు. అది పదవిలో పైకా లేక పరలోకానికానే తమరే డిసైడ్ చేసుకోవాలి. సార్, నేనేమి అయోగ్యుడిగా మారండనట్లా, బతుకుదేరు తెలుసుకోండి అంటున్నా. గమనించే ఉంటారు, నేను ఎప్పుడు స్టేషన్కి వచ్చినా ఈ లాకప్కి దండం పెట్టే చైర్లో కూర్చుంటాను. ఎందుకంటే ఖైదీలు మనకి దేవుళ్ళు అంటాడు. నేను కాసేపు రెస్ట్ చేసుకుంటా, చెప్పిన దాని గురించి ఆలోచించండి. చిచ్చా, ఆ మెనూ కార్డు చదివి వినిపించండి అయ్యా. ఓకే సార్. ఇందాండి సార్. శైలు కొట్టేస్తే 1000 రూపాయలు, బీరో దోచేస్తే 5000 రూపాయలు, కారు దోపిడీ చేస్తే 1000 రూపాయలు, ఇంటి కూడా దూకి వెళ్ళి దొంగలిస్తే 30%, సైబర్ క్రైమ్ 3 కోలాయి గలాటాలు 2000 రూపాయలు, ముఠా హత్యలు 1 లక్ష, ఒకడేసి అమ్మితే 50,000, మానభంగం రేపు చేస్తే 50,000, అక్రమ సంబంధాలు 5000 రూపాయలు. ఏ క్రైమ్ చేసినా 30% ఇక్కడికి వచ్చేయాలి. స్పాన్సర్ బై చంద్ర డూప్లికేట్ కీస్, మామీ మసాజ్ సెంటర్, భజన్లాల్ తాకట్టంగడి, విజయ లాడ్జ్, లక్ష్మీ బార్, మా కిరాయి దాదా గుడిసె ఖాదీ. అంతే కదా? ఇప్పటికి ఇంతే సార్. పోయి వర్క్ చూసుకోండి. గబ్బర్ సింగ్ అబ్బలో ఉంటాడా? కొత్తగా వచ్చిన సింగం ఫ్రీ అనుకుంటా. ఐఎమ్ కర్ణ. ఈ స్టేషన్లో నేను ఒక ఎస్ఐ. చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇది కరప్షన్ సార్. అది మామూలు భాషలో, కాకి భాషలో దాని పేరు సర్వైవల్. అలాగని పెళ్ళం పిల్లలందరినీ రోడ్డును పడేస్తావా? ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఇన్స్పెక్టర్ మహేందర్ని చేరిన మొదటి రోజు. అడిగినందుకు ఏం చేశారో తెలుసా? నన్ను కిడ్నాప్ చేశారు. ఇన్స్పెక్టర్తో పాటు పోలీసులు నన్ను బెదిరించారు. మర్యాదగా మేము తీసుకునే లంచం డబ్బుల్లో షేర్ తీసుకుని నోరు మూసుకుని ఉండమన్నారు. నాకు అలాంటి పాపోత్సవం అక్కర్లేదు సార్. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను చెయ్యి చచ్చి డబ్బు తీసుకోను. నేను ఆ మాట అన్న వెంటనే నా కట్లు విప్పారు. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఎక్కడికి పోతున్నావు? నీ పెళ్ళం బిడ్డలు నీకు అక్కర్లేదా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా పెళ్ళం పిల్లలు ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. కుటుంబం నీ వీక్నెస్, నాకు డబ్బు వీక్నెస్. ఆ డబ్బులో 1 పైసా వద్దన్నా పర్వాలేదు, కానీ నా దోవకు మాత్రం అడ్డు రావద్దు. అలా పొరపాటున అడ్డొచ్చేమో నీ కుటుంబంలో ఒక్కరిని కూడా బతకదు. ఒకటి బలహీన తెలియకపోవచ్చు, కానీ అది లేని మనిషే లేడు. అది వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఆ క్షణమే మనం వాడి బానిసం. ఆ పరిస్థితి నాకు వస్తే నేను ఈ ఉద్యోగం వదిలేస్తాను, ఆత్మాభిమానాన్ని కాదు. హలో నందా, ఏమైంది? సార్, వీళ్ళిద్దరు మామూలు దొంగలు కారు, తీవ్రవాదులు. డేంజరస్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. పట్టుకున్నావు లేదా? పట్టుకున్నాను సార్, నా కస్టడీలోనే ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు గోడ నుంచి బయటికి రావద్దు, నేను స్పెషల్ ఫోర్స్తో అక్కడికి వస్తాను. ఓకే సార్. హలో హలో, చెప్పండి. హలో, ప్రెస్ కౌన్సిలర్. వెల్డన్ మిషన్ అందా, వెల్డన్. మీ దేశభక్తి నేను గౌరవిస్తున్నాను. మీలాంటి గొప్ప ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటిది ఎర్రగా? రక్తం సార్. సార్, మీలాంటి గొప్ప హీరో రక్తం నా ఒంటిని తాగితే నాలో వీరత్వం ఉప్పొంగదు. అవును, వీళ్ళ లీడర్ పేరు చెప్పారా లేదా? ఇంకా లేదు సార్. నోరు తెరలేదా? ఇందులో మీకు ట్రైనింగ్ సరిపోయినట్లేదు. ఈ మహేంద్ర సార్ స్టైల్ గమనించండి. చెప్పరా మీ లీడర్ పేరు? ఒక్క పంచిగా చెప్పింది చూసావా? నోట్ చేసి ఉంచుకో. సార్, వాడు గేదె పేడ అంటున్నాడు సార్. అయ్యో, ఒక లీడర్ గేదె పేడ అనే పేరు పెట్టుకుంటాడా? అది పేరు కాదు, తిట్టాడు సార్. తిట్టా? ఈ ఇద్దరు పౌరముఖులు స్టేషన్లో ఎరుగుదిద్దాం, వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి.
కానీ మీరు ఇద్దరు తీవ్రవాదులు పట్టుకున్నారని ఇందాకే తెలిసింది, అందుకే వెంటనే వచ్చేసాం. ఇదిగో వీళ్ళిద్దరే. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. సార్ వీళ్ళని ఎలా పట్టుకున్నారో కాస్త చెప్పగలరా? నేను పట్టుకున్నాను ఎవరు చెప్పారు? నాలో ఉన్న దేశభక్తి వీళ్ళని పట్టుకునేలా చేసింది. చచ్చినా పర్వాలేదు అనుకుని ప్రాణాలకు తెగించి పోరాడాను, వీళ్ళని పట్టుకున్నాను. నేను ఒక్కడే వచ్చి వీళ్ళతో ఘర్షణ పడి పట్టుకున్న దగ్గర నుంచి ఎస్ఐ కొంచెం బిత్తరపోయారు. ఏ ఎస్ఐ గారు కరెక్టే కదా? యు ఆర్ గ్రేట్ సార్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. పొగడ్తల కోసం నేను ఏ పని చేయను. నాకు సంబంధించి పోలీస్ అంటే వర్క్ కాదు, వరం. అదేవిధంగా ఒక్కో సమస్యని సరిచేసేందుకు నేను వేసే ప్రతి ఒక్క అడుగు ఒక తపస్సు. ప్రతి మనిషి ఊపిరి పీల్చుకునేది బతికేందుకు. నాకు సంబంధించి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రజల కోసం. సార్ ఈ ఆపరేషన్ పూర్తయింది కదా, ఓ ఫోటో తీసుకోవచ్చా? కన్నా వీళ్ళిద్దరిని జీపేకి ఇచ్చండి. ఏంటంతా మొహం వాడిపోయింది? ఏంద్రా కష్టపడి టెర్రరిస్టులను పట్టుకుంది మనం, పొగడ్తలు వీడిక అనేగా ఆలోచిస్తున్నా. నందా పొగడ్తల్లో విలువైన పొగడ్త సీనియర్ పొగడ్తే. నేను ఇక్కడికి వచ్చినాకనే పొగిడాను కదా. ఉదాహరణకి క్రికెట్లో 11 మంది ఆడతారు, కానీ ఆఖరికి కప్పు చేరేది ఎవరి చేతిలోకి? కెప్టెన్ చేతిలోకే కదా. సార్ కప్పు గెలవాలంటే కెప్టెన్ కూడా ఆడి తీరాల్సింది. ఆడకుండా కప్పు తీసుకునే హక్కు కెప్టెన్కి కూడా ఉండదు. అయ్యయ్యే ఇలా అన్నిటికీ టెన్షన్ అవుతావేంటమ్మా? దీనికి నాకు సంబంధం లేదు, నందానే పట్టుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా ఏంటి? నైనా ఈ మహేంద్ర సార్ ఇమేజ్ అంత గొప్పది. నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే ఈ మహేంద్ర కాకి చొక్కా వేసుకున్నాడు. అందుకే కదా సార్ ఇంకా మీకు మర్యాద ఇస్తున్నాను. అందుకో పెద్ద థ్యాంక్స్ నందా. ఏందన్నా మీరు ఎగతాలు చేస్తున్నారా? ఊరే నేను చూసి తడతా ఉండదు తప్పట్లు, నేను తట్టకూడదా? ఊరికేం తెలీదన్నా, అందుకే పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారంతా. నీకు ఈ పొగడ్తలు అవసరమే కదా, అందుకే కదా చిట్ ఫండ్ కేసును అరెస్ట్ చేసినావు. అయ్యో శక్తి, నేనేమి అరెస్ట్ చేయలేదు, అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? ఇందాక టీవీలో చూపించినారు కదా, ఇంటర్వ్యూ అంతా బలంగా ఉండిందే. అన్నా ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ ముందు ఇంకెలాగన్నా మాట్లాడేది? నా మీద అనుమానం వస్తే ఆ అనుమానం బలపడేది మీ తలకు చుట్టుకునేది తెలుసుగా. ఓ పొరపాటు నువ్వు దొరికితే ఇరికించేది మమ్మల్ని, అంతే కదా? ఏయ్ వాగద్దు శక్తి. ఎవరు వాగతాండేది? శక్తి మాట్లాడబాక, చిన్నపిల్లడు వదిలే మహేంద్ర. అన్నా నన్ను అనుమానిస్తారేంటి? ఉండేదాకా నేడ్లా ఉండేవాడిని మీకు. అది నేను నమ్మినా, నువ్వు నా మనిషి అబ్బా. ఆ డబ్బు పెట్టినా నాకెలా తెలుస్తుందన్నా? అది విచారించడానికి ఇంత కంపు జరిగిపోయిందిగా. ఓ అప్పుడైతే డబ్బు గురించి నీకేం తెలీదా? తెలీదు శక్తి. అబద్ధాలు వద్దు మహేంద్ర, అనవసరంగా మాట్లాడితే ఏం పెడతావే? అన్నా వద్దన్నా. శక్తి మాట్లాడబాక మహేంద్ర, ఇక నువ్వు పో. వస్తాను. అప్పా అని మాటలేవి నేను నమ్మనప్పా, అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మనకనే ఇంతకాలం కాచుకనుండి చక్కగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు. ఎదురుగా నుంచి గుండెల్లో గుచ్చేవాడినైనా మన్నించవచ్చు, ఈయన మాదిరి పోటెనక నుంచి దించేవాడిని మన్నించకూడదు. ఒక్కసారి అయ్యగారిని చూసైపోతామయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా. అయ్యా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఓసి అని ఎంత అవమానించాం, అసహించుకున్నాం. అయ్యా మీరు సావాలని కూడా వేడుకున్నావయ్యా, కానీ ఇప్పుడు మీరే మా జీవితాలకు దేవుడయ్యా. అయ్యో అలా అనకండి, ఇది నా డ్యూటీ. బయలుదేరండి. ఏందయ్యా అంత మాట అంటారు? ఈ దుడ్డు దొరకపోయి ఉంటే నా కుటుంబం బతుకుంటేది కాదయ్యా, నా బిడ్డకి పెళ్లి చేయగలిగేదని కాదయ్యా. అయ్యా తమరు సరైన టైంలో మాకు సాయం చేసి ఉండకపోతే నా పెండ్లానికి ఆపరేషన్ జరక్క ప్రాణమే పోయి ఉండేది అయ్యా. అంగడి మాత్రమే కాదు, ఈ ఊరే మీదయ్యా. ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి, ఇది ఓసి కాదయ్యా, మేము మీకు ఇచ్చే కానుక. అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. నాటు సరుకు సార్ నేను. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. గోపాలు ఫోన్ చేసినా? నేను చేసినా, నువ్వు చేసినావా సారు? తినలేదబ్బా, ఇంటికే పోతున్నా. అంటే అయ్యా మా ఇంట తినడా? వద్దులేబ్బా, నీకెందుకు శ్రమ. కానీ శ్రమేంది అటు అనబాకండి సారు, నీ వల్లే ఈ రోజు ఊళ్ళో అంతా హాయిగా నిద్రపోతాండారు. మీరు ఆ సిట్ ఫండ్ దుడ్డు ఇప్పకపోయింటే ఈడెవరైనా అంత సంతోషంగా ఉండేవాళ్ళ? గోపాలు నువ్వు మొదలెట్టినా తల్లి, ఇంటి లోపల తీసుకుపో తల్లి, తీసుకుపో. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నాడు. ఎవడరా? బాటిల్ మణి, ఇది నీ ఏరియా కాదే, ఇక్కడికి ఎందుకు వచ్చా? తవరి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం సార్. ఎందుకు నా కోసమా? దేనికిరా? ఈ ఊరికి ఎంతో మంచి చేసినారు, బదులుకి ఏదైనా ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు ఇస్తానంటావా? ఇవ్వరా. అయ్యా అయ్యా నేను కూడా ఒకటి ఇయ్యాలనుకున్నానయ్యా. ఇచ్చుకో.